మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. యూఎస్‌లో కూడా ఓన్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయా? వెళ్తుంటావు కదా? వెళ్తా కానీ షోస్ చేసుకుంటాం వచ్చేస్తాం. అక్కడేం వచ్చేస్తాం లేదు. మళ్ళీ రిటర్న్ అంతే. ఎందుకు ఇక్కడ ఉన్నాయే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇంకా వచ్చి చూసుకుందామని డిసైడ్ అయ్యి ఒకటి ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటట్టు ఉంది. క్లోజ్ అయితే పార్టీ ఇస్తా కదా వద్దు మళ్ళీ. ఓ ఒక్కొక్క ప్రాపర్టీ క్లోజ్ అయినప్పుడల్లా పార్టీ అన్నమాట. పార్టీ నెక్స్ట్ ఇది మాత్రం క్లోజ్ అవ్వకుండా ఇవ్వను. సో హైదరాబాద్లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు మీకు? అంటే ఇండస్ట్రీలో వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, యూ కెన్ షేర్ ఎనీథింగ్. అలీ గారు, గుడ్ అండ్ బ్యాడ్. వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. దెన్ ఎంఎస్ రాజు గారు. బట్ అలీ గారు ఇస్ లైక్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఎనీ డే ఐ కెన్ కాల్ హిమ్, ఎనీథింగ్ ఐ కెన్ డిస్కస్, హీస్ దేర్ ఫర్ మీ. వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, చాలా మంచి ఆయన, వెరీ హెల్ప్ఫుల్. నాకు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలిలో కూడా పిలిచి మరీ మంచి క్యారెక్టర్ ఈస్ గివెన్. అవును, వాళ్ళ పాపతో ఏదో చేశారు కదా అప్పుడు. వాళ్ళ పాపతో మూవీ కాదు, వాళ్ళ అందరూ బాగుండాలి వాళ్ళ అమ్మాయి కాదు. వాళ్ళ అమ్మాయి లేదా? ఓ ఆయన ప్రొడ్యూసర్గా చేసిందా? ప్రొడ్యూసర్, హీ యాక్టెడ్ హీరో. అవును, అందులోది నాది క్యారెక్టర్ బాగుంటుంది, బాస్ రోలు. నరేష్ గారిని తిట్టే రోల్ అనమాట. నాకేమో భయం వేస్తుంది. నరేష్ గారు ఏమో ఫస్ట్ టైం కలిసారు. ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ హిమ్ అండ్ ఎప్పుడు పార్టీస్లో కూడా కలవలా. ఆయన ఏమో సచ్ ఎ బిగ్ యాక్టర్. ఆయన తిట్టాలంటే కొంచెం ఉంటుంది కదా. సో ఐమ్ లైక్ ఫస్ట్ 1-2 times సారీ అండి, ఐల్ జస్ట్ టేక్ అ మూమెంట్ అని చెప్పి ఇంకా అవతల నరేష్ గారు అని విషయం మర్చిపోయి దెన్ ఐ కంటిన్యూ ద షూట్. అండ్ ఒక డైలాగ్ అయితే సింగిల్ టేక్ చేశాను, అది నరేష్ గారు క్లాప్స్ కొట్టి మళ్ళీ పెళ్ళిలో ఛాన్స్ ఇచ్చారా? మళ్ళీ పెళ్ళిలో ఛాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ రైట్. యాక్చువల్లీ అప్పుడే అన్నారు, మధు, మార్క్ మై వర్డ్, 2 years you're going to be one of the busiest Telugu artist. Okay. He has high hopes on me. Ali garu, ఆయన ఎంఎస్ రాజు గారు, they think I am talented. శ్రీకాంత్ గారు కూడా మంచి ఫ్రెండ్, కానీ వీళ్ళు కొంచెం అంటే ఆయన హీజ్ ఇన్ హిజ్ ఓన్ జోన్. వీళ్ళు ఏంటంటే దే గో అవుట్ ఆఫ్ ద వే టు గెట్ మీ ప్రాజెక్ట్స్, ఏదైనా ఉన్నా రెఫర్ చేయడం. ఎంఎస్ రాజు గారితో 2 సినిమాలు చేశాను, రాజు గారు. అండ్ నెక్స్ట్ ఆల్సో ఐమ్ డూయింగ్. మొన్న ఈ మధ్యన ఒకటి మంచి సినిమా మిస్ అయ్యాను విత్ రవితేజ. అది ప్రాజెక్ట్ స్క్రాప్ అయింది, లేదంటే ఆవిడ. బట్ మధు అందంగా ఉంటావు, చాలామంది చూడగానే బా ఏముందిరా అంటే లోపల అనుకుంటారు, బయట చెప్పగానే. అంతే అంటావా? అండ్ సింగిల్. ఓకే. ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, కమిట్మెంట్స్ కానీ ఇలాంటి ఇబ్బంది పెట్టడం, చెడుగా మాట్లాడటం, ఫోన్స్ చేయటం. నన్ను చూస్తే భయపడతారేమో రోషన్. ఎందువల్ల? నోరేసుకుని పడిపోతాను భయం. రీల్స్ చేస్తారు కదా, అది వేరు కదా. కాదు నిజంగానే ఐ థింక్ అది నాకు రీల్స్, దీని మీద కూడా రీల్ చేస్తావా? ఏమో వాళ్ళకి భయం ఏమో అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేశారని నాకు తెలిసింది కొంతమంది ఆర్టిస్టులతోనే. బట్ నా వరకు వచ్చేసరికి సమ్ పీపుల్ దే నాట్ ఎవర్ 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 ఫ్లర్టెడ్ విత్ మీ ఆర్ ఛాన్స్ ఇవ్వలేదు, అంటే అలా మాట్లాడలేదు. అప్పుడే అనుకున్నా, నన్ను చూస్తే మరి నోరేసుకుని పడిపోతాను కదా, అందుకే భయపడతారేమో అని ఒక థాట్ అయితే ఉంది. ప్లస్ ఐ కమ్ ఫ్రమ్ యుఎస్, అమెరికన్ సిటిజన్. ఎందుకు వచ్చిందిలే బాబు దీంతో, ఏమనుకున్నారో ఏమో, మంచిదే కదా ఓ విధంగా. ఎందుకు చేయలేదు అని మనం బాధపడద్దమ్మా, హ్యాపీగా ఫీల్ అవుదాం. దట్ దే ఆల్. నీకు ఎప్పుడు అనిపించలేదా ఎంత బాగుంటాను అక్కడ కూడా? చాలా మంది ప్రపోజ్ చేశారని చెప్పా కదా. ఓకే, అది వినలేదు నేను. వినలేదా? మా ఫ్యాన్స్ ఇది ఉంటారు చాలా మంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు లైట్. ఇన్స్టాగ్రామ్ లో కూడా సో మెనీ కీప్ గెట్టింగ్ బేబక్క ఐ లవ్ యూ, బేబక్క ఐ లవ్ యూ, అదేదో వస్తా ఉంటాయి. అదేదో బాబు నువ్వు బేబక్క అంటావు, ఐ లవ్ యూ అంటావు. అంటే అది నువ్వు స్క్రీన్ నేమ్, అది అది నా పేరు అయిపోయింది, ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు బెర్లక్క ఉంది. ఎవరు? బెర్రలక్క, బర్రెలక్క. అలా అట్లా నువ్వు కూడా బేబక్క. అలా నేను బేబక్క అయిపోయినా. బాగుంది ఈ పేరు, కలిసి వచ్చింది అబ్బా. మధు అన్న పేరు కన్నా బేబక్కే కలిసి వచ్చింది. ఎక్కడెక్కడో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ శ్రీకాంత్ గారు బర్త్డే పార్టీకి వెళ్తే ఆయన కూడా నమస్తే బేబక్కయ్య గారు, బేబక్క. నిన్న మీకు కూడా నేను బేబక్కేనా? ఎందుకంటే నేను శ్రీకాంత్ గారితో ఆయన మెద్రం కలిపి వి షేర్డ్ స్క్రీన్. ఆయన వైఫ్ రోల్ చేశాను. ఏ సినిమా? ఓటీటీ సిరీస్ షూట్ అవుట్ అట్ ఆలేర్. అందులో యాక్టెడ్, ఆయన కమిషనర్ అందులో. ఓకే, యాక్టెడ్ యాజ్ హిస్ వైఫ్. బాగుంటారు మీ ఇద్దరు స్క్రీన్ మీద, హస్బెండ్ వైఫ్ కి కదా. నేను మొన్న ఫోటో పోస్ట్ చేశాను కదా, బ్లాక్ సారీ. ఆయనేమో ఐ థింక్ ఈ ఓర్ వైట్.
అండ్ బ్లాక్ కార్ వెనకాల బ్యాక్ ఎంత మందో యూ గైజ్ లుక్ నైస్. సో అనుకున్నాం ఇంకొక సినిమా మేబీ మీ ఇద్దరు కలిపి చేస్తే బాగుంటుందేమో. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్ యు బోత్ లుక్ వెరీ గుడ్. బట్ ఫస్ట్ ఏదైనా హీరోని చూసినప్పుడు బా ఏమున్నారా ఏమున్నారా అనిపించిన హీరో అంటే ఎవరు? అలా మహేష్ బాబు వాస్ లుకింగ్ క్వైట్ చార్మింగ్. ఐ మెట్ హిమ్ అవుట్ సైడ్. ఓ ఆ కలరు, ఆ కాంప్లెక్షన్, హీ వాజ్ లైక్ చార్మింగ్ అంటే చార్మింగ్. ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ థింక్ ఐ మెట్ హిమ్. ఓకే, యూఎస్ లోనా ఇక్కడ? ఇక్కడే బయట. బాగున్నాడు, మిల్క్ బాయ్ అని అందుకే అంటారేమో అనుకున్నా. ప్రిన్స్ కలర్ ఉండేసరికి నచ్చారా లేకపోతే? ఏమో, హీ హాస్ సమ్ డిఫరెంట్ చార్మ్. ఓకే, ఆ హైట్ పింక్ గా ఉన్నాడు తను, ఏంటో లైక్ హీస్ గ్లోయింగ్ అండ్ బేబీ స్కిన్. అసలు ఎంత బాగున్నాడు అసలు, సినిమాల్లో కన్నా బయట ఇంకా ఇది బాగుంది. కూడా బేబీ స్కిన్ కదా? అవునా, బేబక్ అని పేరు పెట్టుకున్నందురా బేబీ స్కిన్ ఉందని అనుకోకండి. బర్రె స్కిన్ ఉంది. మా మమ్మీ అంటుంది ఇదిగో నువ్వు తగ్గపోతే చూడు బొగ్గలు చూడు ఎంత లావులు ఉన్నాయో, ఎంత ఉన్నాయో పాల బుగ్గలు. ఈ ఫోన్లే నువ్వన్నాను అవి పాల బుగ్గలు అంటే. సో అమ్మ అంటే గుర్తొచ్చింది, ఏం చేస్తారు అమ్మ నాన్న? అమ్మ విజయవాడలో, నాన్నగారు లేరు కదా, సో షీ స్టేజ్ అలోన్. ఓ డాడీ కోవిడ్ టైంలో, దట్ వాజ్ కోవిడ్ నాకు మంచి చేసింది, కోవిడ్ నాకు చెడు చేసింది అన్నదానికి ఎగ్జాంపుల్. ఆఫ్టర్ ఐ బికేమ్ ఎ టిక్ టాక్ స్టార్, దెన్ జూలైలో 2020 డాడీ పాస్డ్ అవే. ఓ బికాజ్ ఆఫ్ కోవిడ్? ఒక 1 month I was like I didn't know what I was doing. 1 month. నాన్న అంటే అంత ఇష్టం. He is the only person who understood me in this entirety. ఆయన ఒక మాట అనేవాళ్ళు, ప్రపంచం అంతా కూడా నీకు వ్యతిరేకంగా అయినా ఏదన్నా జరిగినా, ఏదన్నా వ్యతిరేకత చూపించిన, నాకు మాత్రం నువ్వు ఎప్పుడు గ్రేట్, యు ఆర్ అ గ్రేటెస్ట్ డాటర్ ఫర్ మీ. అంటే ఆయనకి నేను ఒక కొడుకులాగా. ఫర్ హిమ్ హీ యూస్ టు ఫీల్ లైక్ దట్. లైక్ there are things I don't want to tell on the camera. Yes. Yeah, nice. ఎనీ ఒక మంచి మెమరబుల్ మూమెంట్ విత్ నాన్న అంటే ఏమని చెప్తావు? నాన్నగారికి నేను ఉప్మా చేసి పెట్టా, నెయ్యి వేసి. ఆయన ఫుడ్డీ అనమాట. మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇది బాగాలేదు అది బాగాలేదు, చిచ్చి మీరేంటి అని తిడతా ఉంటారు. నేను ఉప్మా నెయ్యితో వేసి ఫుల్గా దాని నిండా జీడిపప్పులు వేసి ఇచ్చా. ఆయన ఒక్కొక్క స్పూను అద్భుతంగా తింటూ ఆహా ఓహో అని లొట్టలు వేసుకుని మా అమ్మాళ్ళకి ఫోన్ చేసి మీరు అన్నారు, ఎప్పుడైనా ఇట్లా చేశారా ఉప్మా, మా అమ్మాయి చూడండి ఎంత బాగా చేసింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ వీ షేర్ సమ్ గుడ్ మూమెంట్స్. అంత నాన్న ఫీచర్స్ అయ్యా, బేబక్ అంతా డాడీయే. దట్స్ వాట్ ఐ థింక్. అమ్మ అంటది ఒక్క పోలికి కూడా నాది లేదండి, చెప్పుకోవాలి నా కూతురని. అమ్మ యాక్చువల్లీ అందగత్తే, అమ్మ బాగుంటుంది. నాన్నగారు కొంచెం డిఫరెంట్ లుకింగ్, ఇస్ వెరీ మ్యాన్లీ లుకింగ్ గాయ్. ఎన్ని రోజులు పట్టింది నాన్న చనిపోయిన తర్వాత నువ్వు బయటపడటానికి? అంటే లైఫ్ డిడ్ంట్ గివ్ మీ దట్ మచ్ టైమ్ టు సర్వైవ్. ఐ హ్యాడ్ టు మూవ్ ఆన్. నెక్స్ట్ మంతే శ్రీకాంత్ గారితో వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా వెళ్ళిపోయాను, ఇంకా సిరీస్ వెళ్ళి చేశాను. దాని తర్వాత మళ్ళీ అందరూ బాగుండాలి వచ్చింది, దాని తర్వాత యుఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఐ డెంట్ హ్యావ్ ఛాన్స్ టు ఈవెన్ రికవర్. ఒక విధంగా లైఫ్ మేడ్ మీ వెరీ బిజీ. 2020 నుంచి సడన్గా వచ్చిన ఫేమ్. I was not this famous. నాన్న లాస్ట్ మీతో చెప్పిన మాట ఏంటి? ఒక మాట అన్నాడు కదా, ప్రపంచం అంతా వ్యతిరేకమైనా కానీ నేను ఒక్కడే నిన్ను అర్థం చేసుకున్నాను. అండ్ హీ వాజ్ హ్యాపీ దట్ నేను 2018లో గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని స్టాండప్ కామెడీ షో వచ్చింది. ఐ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ దట్ వాజ్ సెలెక్టెడ్. ఓకే, ఫస్ట్ నేను సెలెక్ట్ అయినాక డాడీకి చెప్పే ఇట్లా అంటే విజయవాడ వెళ్ళాను. మా పెద్దనాన్నగారు డాడీ అందరూ కలిపి విష్ చేశారు, నువ్వు వెళ్ళి కప్పు తీసుకురావాలని. అన్ఫార్చునేట్లీ నేను ఆ షో హిట్ అవ్వలేదు. ద షో గాట్ స్క్రాప్డ్ అప్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఉండి తీస్తారు. సో నాన్నగారికి అరే మా అమ్మాయి షీ కుడెంట్ ప్రూవ్ అనే ఒక ఇది ఉంది. 2020లో నా జోక్స్ ఫుల్ వైరల్ అయ్యి నన్ను జబర్దస్త్లో కూడా పిలిచారు. అండ్ నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఇవన్నీ నాన్నగారితో జూన్లో చెప్పాను. నాన్నగారు జూలైలో కదా ఫాస్ట్, అప్పుడు కోవిడ్ రాలేదు. జూన్లో చెప్తే హీ వాజ్ సో హ్యాపీ. ఓ వావ్, హీ లైక్స్ జబర్దస్త్. సో జబర్దస్త్లోకి పిలిచారు నాన్నగారు స్పెషల్ గెస్ట్ కింద. ఇలా సినిమాల్లో కూడా పిలుస్తున్నారు, ఇలా శ్రీకాంత్ గారి పక్కన ఇలా రోల్ వచ్చింది అని అంటే హీ వాజ్ సో హ్యాపీ. చూసావా నేను చెప్పానా నువ్వు ఇలాగే అంటే చాలామంది చెప్తారు కదా, నువ్వేం పైకి వస్తావు ఇంకెళ్ళు చాలే మోటామూలి సర్దుకుని అమెరికా వెళ్ళిపో, నీకు ఎక్కడ సరిపోదు అంటే చాలా పోగొట్టుకున్నావు ఒక 10 years జర్నీలో. ఎందుకు ఇవన్నీ అమ్ముకొని చాలా ల్యాండ్స్ అమ్మేసుకున్నాను టు సర్వైవ్.
ఆఫ్ కోర్స్ మన పైకి వచ్చే వరకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే అట్లా. సో ఐ సోల్డ్ ఆఫ్ ప్రాపర్టీస్. సో అందరూ ఎందుకు నీకు అవసరమా ఇంత కష్టాలు పడటం, యుఎస్ సిటిజన్, చక్కగా అక్కడ నాకు మన డబ్బులు 1 crore శాలరీ ఇయర్కా మంత్కా? ఇయర్కి. అది ఇంకా తక్కువ. 2011 నేను చెప్పింది. 11లో నాకు 1 crore శాలరీ. నేను ఇప్పుడు దాకా పనిచేస్తుంటే నా శాలరీ ఎక్కడ ఉండేది? సో నీకు పిచ్చా, ఇంత కష్టాలు ఎందుకు పడ్డం, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఈజీ అనుకున్నావా అని చాలామంది డిమోటివేట్ చేశారు. ఆఖరి మమ్మీ అయితే చాలాసార్లు చెప్పింది, ఎందుకు నీకు ఈ కష్టాలు, వెళ్ళిపో. నాన్నగారు మాత్రం సాధించాలి నువ్వు. యూస్ టు ఆల్వేస్ థింక్. కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఐఎమ్ హ్యాపీ టుడే దట్ అట్లీస్ట్ నాన్నగారు అనుకున్నది నేను కొంతైనా సాధించా, మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొంత. ఈ ఆల్వేస్ యూస్ టు ఫీల్ చూస్తున్నా ఎక్కడి నుంచి ఆయన చూస్తూనే ఉంటారు. హిస్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. నాన్నగారు ఇంకొకటి ఏంటంటే రోషన్, ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై డాడ్. ఎందుకంటే ఒక 100 మందికి ఆయన చదివించారు. 100 మందిని ఆయన చదివించారు. మాకు పెద్ద ఆస్తులు ఆయన కూడబెట్టి ఇవ్వకపోయినా హిస్ గివెన్ గుడ్ బ్లడ్. హెల్పింగ్ నేచర్ బాగుంది. చాలా మంచి ఆయన. ఒక మంచి బ్లడ్ ఇచ్చారు నాలో. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ సేస్ మధు సచ్ అ వండర్ఫుల్ పర్సన్, మనం చేసినవి ఎప్పుడు చెప్పుకోకూడదు, నువ్వు యువర్ గ్రేట్, యువర్ నైస్ నేను అంట. అది మా నాన్నగారు ఇచ్చిన మంచితనమేమో. అది చూసి మేబీ ఇన్స్పైర్ అయ్యి మేబీ నేను కొన్ని మంచి పనులు చేస్తున్నాను. నాన్నగారు 100 మందిని ఒక ఆయన అయితే ఐఆర్ఎస్ అయ్యాడు. ఎందుకులే పేరు, ఐఆర్ఎస్ చదివించారు. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? ఆయన బిజినెస్ మ్యాన్. వీ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్. అప్పట్లోనే 13 కోట్లు పోయినాయి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ వద్దులే, క్యాల్కులేట్ చేసుకుంటే ఎన్ని 100 కోట్లు. సో వీ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. సో డాడీ మాకు ఆస్తుల కన్నా కూడా మంచి పెంపకం. మమ్ అండ్ డాడ్ ఇద్దరు గుడ్ అప్బ్రింగింగ్. ఒకే ఒక పాప? అన్నయ్య ఉన్నాడు. ఓ, తను ఏం చేస్తారు? తను యాక్టర్, నువ్వు చూసుంటావు సినిమాల్లో. ఎవరు? ఇప్పుడు లంబసింగిలుగా ఉన్నాడు వంశీ నెక్కంటి. తను మన ఆర్జీవి గారి ఫిల్మ్ ఇది ఉంది కదా మన, అవును, వంగవీటిలో ఫస్ట్ ½ an hour ఉంటాడు కదా. తను ఇంటర్వ్యూలకి ఆటికి కొంచెం దూరంగా ఉంటాడు. మనమేమో ఫుల్ సోషల్ బటర్ఫ్లై, మా అన్నయ్య ఏమో కొంచెం యాంటీ సోషల్ బటర్ఫ్లై. మా అన్నయ్యకి మనుషులు అంత ఎక్కువ పడదు, కొంచెం కామ్ గోయింగ్, క్వైట్ అండ్ మృదు స్వభావుడు. మనమేమో కంప్లీట్లీ ఆపోజిట్. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకంటే నేనేమో ఫాస్ట్, మా అన్నయ్య ఏమో స్లో. సో ఇద్దరు ఒకలాగా ఉంటే కొట్టుకుంటాం కదా. సో బాగానే చెల్లి చెల్లి అని బాగా ఇష్టంగా ఉంటాడు. ఓకే, ఏంటి చెల్లి 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 మన ఫోన్ చేసి అంటున్నాడు చెల్లి, ఇలాగే మాట్లాడతాడు. నాకు చాలా ప్రౌడ్గా ఉంది చెల్లి నువ్వంటే. అసలు ఏంటి అమ్మ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, నిన్నందరూ విజయవాడలో గుర్తుపడుతున్నారంట. అమ్మ చాలా హ్యాపీగా ఉంది చెల్లి, భలే సాధించావు చెల్లి ఇలా అంటాడు. తను కూడా మంచి యాక్టర్. అండ్ అన్న నువ్వు కూడా బాగా చేస్తున్నావు, నువ్వు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, నువ్వు కూడా యూ విల్ బి రాకింగ్. ఏంటి ఇక్కడ కెమెరాలో చెప్తున్నావు, అన్నతో మాట్లాడతావా? మాట్లాడతాను, నిజంగా మాట్లాడతా. ఎందుకు మాట్లాడిన అలాగే? ఓకే. అక్కడ చూసి చెప్తా కొంచెం ఏడుస్తా ఉంటే. వీఆర్ స్మాల్ ఫ్యామిలీ. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.